హలో ఫ్రెండ్స్, స్టూడెంట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియో కంటిన్యూటీ ఈ వీడియో అనమాట. ఓకేనా. సో ఇప్పుడు పుట్ని ఒక స్ట్రాటజీని తీసుకొని అది మన వ్యూ రాంగ్ అయితే దాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తామనే మెథడ్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఎలా అది నెంబర్స్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎలా ఈజీగా ఉంటే మీకు కంఫర్టబుల్గా అర్థం చేసుకుంటారు అనే దాన్ని బేస్ చేసుకొని నేను అది రాసింది. దాని గురించి మీరు మైండ్లో అయితే పెట్టుకోకండి. ఓకేనా. సో ఇప్పుడు మన వ్యూ రాంగ్ అయితే మనం ఏం చేస్తాము, మనం ఎలా హ్యాండిల్ చేస్తాము, నేను ఎలా పొజిషన్ హ్యాండిల్ చేస్తాను, ఒక పుట్ రాంగ్ అయితే నా వ్యూ రాంగ్ అయితే అనే దాని గురించి అయితే నేను మాట్లాడతాను. సో ఇది వ్యూ బేస్డ్గా తీసుకుంటాం కాబట్టి సో మనం వ్యూ రాంగ్ అయినప్పుడు మోస్ట్లీ స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వడం అనేది మంచి మెథడ్ అనమాట. సో కాకపోతే కొన్నిసార్లు మనం స్టాప్ లాస్ ఎగ్జిట్ అవ్వడం కంటే కూడా కొన్నిసార్లు అడ్జస్ట్ చేయడం వల్ల కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వన్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్ మెథడ్. సో రోల్ అవుట్ అనమాట. సో నెక్స్ట్ ఎక్స్పైరీకి రోల్ అవ్వడం అనమాట. సో దానికంటే ముందు ఇలా మనం రోలింగ్ని ప్లాన్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇనిషియల్గా మనం క్రెడిట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసే ముందు నుంచే మనకు రోలింగ్ వరకు ప్లానింగ్ ఉండాలన్నమాట. సో ఓకేనా. సో ఒక స్ట్రాటజీలోకి మనం ఎలా ఎంటర్ అవుతామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము ఒక పుట్ని సెల్ చేస్తున్నాము అంటే మినిమం అన్న మనకు 30 డేస్ లేదా 35 డేస్ ఇలా మనకు ఉండాలన్నమాట. అంత ఎక్స్పైరీ డే ఉన్నప్పుడు మాత్రమే మనం పుట్ని సెల్ చేయాలి. అంతకంటే తక్కువ ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడు మనం ఒక పుట్ని సెల్ చేసామంటే దాన్ని మనము హ్యాండిల్ చేసే విధానాలు మారిపోతుంటాయి అన్నమాట. సహజంగా నేను ఎలా చేస్తానంటే ఒక పుట్ని నేను ఆల్మోస్ట్ ఒక 35 to 40 డేస్ ఉన్నప్పుడే నేను ఒక పుట్ని సెల్ చేస్తాను. సో 20 డేస్ 25 డేస్ ఉన్నప్పుడు అలా తక్కువ టైం ఉన్నప్పుడు నేను పుట్ని సెల్ చేయను. సో అంత ముందుగా మనం పుట్ని సెల్ చేయడం కారణంగా మనకి ఏమవుతుందంటే క్రెడిట్ వస్తుంది. ఎక్కువ క్రెడిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కువ డిస్టెన్స్ వస్తుంది. మనకు ఎక్కువ దూరం వెళ్ళి ఒక స్ట్రైక్ని సెల్ చేస్తున్నా సరే మనకు ఆ స్ట్రైక్లో మనకు నామినల్ క్రెడిట్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో దానికోసం మనము 30 to 35 డేస్ ముందే మనం సెల్లింగ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో అన్ని ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడే మనం సెల్లింగ్ చేయడం అనేది ఎండ్లో మన వ్యూ రాంగ్ అయినప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో అందుకోసం ముందుగా చేస్తాము. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు మనకి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి ఆ స్టాక్కి సంబంధించిన చార్ట్ మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా. సో మనము 30 డేస్ ఉందనుకుందాం ఎక్స్పైరీకి, లేదా 35 డేస్ ఉంది. సో 35 డేస్ ఉంది కాబట్టి సో ఆ టైంలో నేను 450 పుట్ని నేను 10 రూపీస్ క్రెడిట్కి నేను సెల్ చేయడం జరిగింది. ఓకేనా. సో నా వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూ. సో నాకు ఇంకా 35 డేస్ ఉన్నాయి ఎక్స్పైర్ అవ్వడానికి. సో అప్పుడు నేను 450 కాంట్రాక్ట్ పుట్టి సెల్ చేశాను 10 రూపీస్కి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 అనేది కీ, 10తోనే మనం గేమ్ ఆడతాం. సో ఇక్కడ 10 అనేది ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా. 10 అనేది కింగ్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మొత్తాన్ని నడిపించేది ఈ నెంబర్ పైనే ఈ స్ట్రాటజీ మొత్తం నడుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు 10 రూపీస్ క్రెడిట్ వచ్చింది. సో 10 రూపీస్ క్రెడిట్ వస్తూనే దాన్ని మనము మన స్ట్రైక్ నుంచి మనము తీసివేయాలి. సో తీసేస్తే మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు 440 అనేది మనకు బ్రేక్ ఈవెన్ అనమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు 440 మనకు బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ నేను లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. సో 450 పుట్ని మనం 10 రూపీస్కి సెల్ చేసాము. మన వ్యూ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని. సో మన వ్యూ రైట్ అయితే మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. సో మన వ్యూ రైట్ అయితే మనము ఆన్ చార్ట్లో ఇంత దూరం వెళ్తే నేను ఎగ్జిట్ అవుతానని మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దండి. సో మన వ్యూ రైట్ అయితే మనం ప్రీమియంని మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి. అలా ఎలా అంటే సో మనం 10 రూపీస్లో సెల్ చేసాము. ఎప్పుడైతే ఈ 10 కాస్త 5 అవుతుందో, 10 రూపీస్లో సెల్ చేసింది 5 రూపీస్కి ఎప్పుడైతే వస్తుందో 5 రూపీస్కి ఎగ్జిట్ అయిపోవాలి. అంటే 50% ఆఫ్ ద ప్రాఫిట్ మీకు ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మీరు ఎగ్జిట్ అయితే అయిపోవాలన్నమాట. సో అక్కడికి టార్గెట్, అక్కడికి ఆ ట్రేడ్తో మీకు ఇది ఉండదు, ఆడికి మీరు ప్రాఫిట్తో క్లోజ్ చేసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు మన వ్యూ ఏంటంటే రాంగ్ అయితే మనం ఏం చేయాలనేది కాబట్టి సో ఇప్పుడు మనం 10 రూపీస్లో సెల్ చేసిన పుట్ అనేది 20 రూపీస్కి వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకేనా. సో 20 రూపీస్కి వచ్చింది. 10 రూపీస్లో మనం సెల్ చేసాము, అది 20 రూపీస్కి పెరిగిపోయింది. సో మనకు లాస్ ఎంత కనిపిస్తుంది అనేది కింద రాసాను చూడండి. 10 రూపీస్ మనకు లాస్ కనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు మనము ఈ అడ్జస్ట్మెంట్ చేసే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఈ కాంట్రాక్ట్ మనం ఏదైతే సెల్ చేసామో ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైరీకి ఇంకా ఎన్ని రోజులు ఉంది అనేది చూడాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ నేను అదే చూస్తాను. సో ఒకవేళ నాకు 20 డేస్ కంటే ఎక్కువ, లేకపోతే 30 డేస్ ఉంది ఇంకా. సో నేను 35 డేస్ ఉండగా నేను ఈ పుట్ని సెల్ చేశాను. సో ఈ రోజుకి ఇంకా 30 డేస్ ఉంది. 5 రోజుల్లో నా యొక్క ప్రీమియం అనేది 20కి పెరిగిపోయిందనమాట. సో ఇప్పుడు మనకు 30 డేసే ఉన్నాయి ఎక్స్పైర్ అవ్వడానికి.
సో ఇక్కడ మనకు లాస్ కనిపిస్తుంది 10 పాయింట్స్. సో ఇలాంటప్పుడు నేను రోలింగ్ చేయను, గుర్తుపెట్టుకోండి, రోలింగ్ చేయను. రోలింగ్ చేయాలంటే మినిమం అన్న 10 to 15 డేస్ ఎక్స్పైరీకి ఉంది. సో తక్కువ ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడు మాత్రమే రోలింగ్కి వెళ్ళాలి. సో ఎక్కువ ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడు రోలింగ్కి వెళ్ళకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి, మనకు ఇంకా 30 డేస్ ఉంది లేదంటే 28 డేస్ ఉంది ఎక్స్పైర్ అవ్వడానికి, సో కాంట్రాక్ట్ ఇంకా ఎక్కువ రోజులు ఉంది ఎక్స్పైర్ అవ్వడానికి అన్నప్పుడు మనము దీన్ని రోల్ చేయకూడదు, దీన్ని మనం ఏం టచ్ చేయకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆపోజిట్ సైడ్ కాల్స్తో గేమ్ ఆడాలి. ఓకేనా. సో ఎందుకంటే మనకు ఇంకా ఎక్స్పైరీ డేస్ ఉన్నాయి కాబట్టి కాల్తో గేమ్ ఆడాలి. సో ఇక్కడ మనం పుట్ని సెల్ చేసాం, కాల్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలి ఇప్పుడు. సో అడిషనల్గా మనకి ఇక్కడ మహా అయితే ఒక 25,000 ఏమో అడిషనల్గా మన బ్రోకర్ ఛార్జ్ చేస్తాడు. సో మనం ఒక కాల్ని దీనికి బ్యాలెన్స్ చేస్తూ మనం కాల్స్ని సెల్ చేసి ఆ కాల్ని మూవ్ చేసుకుంటూ వస్తుంటే మనకు సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడు. సో ఒకవేళ ఎక్స్పైరీ డేస్ లేదు, సో ఇక్కడ నా వ్యూ ఇంకా రాంగ్ అయింది, ఇంకా 20 డేసే ఉంది ఎక్స్పైర్ అవ్వడానికి, లేదంటే 15 డేస్ ఉంది ఇంకా ఎక్స్పైర్ అయిపోతుంది, ఈ కాంట్రాక్ట్ 15 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది అంటే నేను కాల్స్ని ఇంట్రడ్యూస్ చేయను. ఎందుకంటే అక్కడ మనకు కాల్స్లో కూడా ప్రీమియమ్స్ పడిపోయి ఉంటాయి బాగా. సో ఇంకా 15 డేస్లో ఎక్స్పైర్ అయిపోతుంది ఈ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ అంటే, సో కాల్ సైడ్ కూడా మనకు డికే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, సో అప్పుడు మనం ఏం చేయాలంటే రోలింగ్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ గేమ్ అంతా వస్తుంది. సో రోలింగ్కి వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది ఎలా ప్లాన్ చేసుకోవాలి రోలింగ్ అనేది నేను మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో 10లో సెల్ చేసాం, 20కి వెళ్ళిపోయింది. సో 10 రూపీస్ లాస్ కనిపిస్తుంది. సో ఇంకా ఎక్స్పైరీ అనేది ఇంకొక 15 డేస్లో ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, క్విక్గా యాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రోల్ చేస్తాం. అంటే రోలింగ్ అంటే సేమ్ కాంట్రాక్ట్, ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయితే ఉందో, సో 450 పుట్ కదా మనం ఇక్కడ సెల్ చేసిన కాంట్రాక్ట్, సో సేమ్ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్ని ఇక్కడ క్లోజ్ చేసి నెక్స్ట్ ఎక్స్పైరీ నెక్స్ట్ మంత్, ఈ ప్రజెంట్ మంత్లో ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పైరీలో సేమ్ కాంట్రాక్ట్ ఓపెన్ చేయాలి. సో ఇంతవరకు సింపుల్గా రోలింగ్ అనే టెక్నిక్ అయిపోతుంది. కాకపోతే అది ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేదే పెద్ద క్వశ్చన్ అనమాట. సో మనం 10లో సెల్ చేసాము, 20కి వెళ్ళింది. సో ఇక్కడ మనం బై చేస్తున్నప్పుడు 20లో బై చేస్తాం, 10లో సెల్ చేసి 20లో బై చేస్తాం అనమాట. సో మనకు 10 రూపీస్ లాస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకోవద్దండి. సో మీకు ఇక్కడ మీరు సెల్ చేస్తున్న అమౌంట్ ఏది అనేది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మనం సెల్ చేస్తున్న అమౌంట్ వచ్చేసి 20. సో 20 రూపీస్లో ఈ కాంట్రాక్ట్ని సెల్ చేస్తున్నాము. సో నెక్స్ట్ మంత్కి మూవ్ అయ్యేటప్పుడు, సో గుర్తుపెట్టుకోండి, ఈ ఎక్స్పైరీ క్లోజ్ చేస్తున్నాం, నెక్స్ట్ మంత్కి వెళ్తున్నాం, నెక్స్ట్ మంత్లో కూడా మనం 450 పుట్ని సెల్ చేస్తున్నాం. ఆ సెల్ చేసే 450 పుట్ అనేది మనం ఈ మంత్లో ఏదైతే సెల్ చేసిన అమౌంట్ ఉంటుందో, ఎక్కడ ఏదైతే క్లోజ్ చేసిన అమౌంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్లోజ్ చేసిన అమౌంట్ ఎంత, ఈ ట్రేడ్ 20, 10లో ఓపెన్ చేసాం, 20లో క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ ఓపెన్ చేస్తున్న అకౌంట్ ఏదైతే ఓపెన్ చేస్తున్న ట్రేడ్ అంటే ఇన్ ద సెన్స్ 450 పుట్ నెక్స్ట్ ఎక్స్పైరీలో ఉంటుంది చూసారా, అది 20 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. ఇక్కడ మనం 20లో క్లోజ్ చేసాం ఈ ట్రేడ్ని. సో నెక్స్ట్ 20 కానీ 21 కానీ 22 కానీ 23 కానీ ఇలా ఇక్కడ క్లోజ్ చేసిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లోనే మనం బై చేయాలన్నమాట. సో అది యాక్చువల్గా ఎక్కువ ప్రైస్లోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, కొన్నిసార్లు తక్కువ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనం దాన్ని మూవ్ చేయకూడదు అనమాట. సో కొంత కేర్ఫుల్గా ఉండాలి. సో మనం ఎప్పుడైనా సరే రోల్ చేస్తున్నప్పుడు మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ని మ్యాచ్ అవుతూ అయినా రోల్ చేయాలి, లేదా క్రెడిట్తో ఉండేటట్లయినా రోల్ చేయాలి, కానీ డెబిట్ అయ్యేటట్లు మాత్రం రోల్ చేయకూడదు. డెబిట్ అయ్యేటట్లు కూడా కొన్నిసార్లు రోల్ చేయొచ్చు, అది ఎలాంటి కండిషన్లో రోల్ చేస్తాం అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను. సో మోస్ట్లీ బ్రేక్ ఈవెన్ అన్నా వచ్చేటట్లు ఉండాలి, లేదా క్రెడిట్ అన్నా వచ్చేటట్లు ఉండాలి. సో ఒకవేళ మీరు ఇక్కడ 20లో క్లోజ్ చేశారు ఇక్కడ ట్రేడ్ని, నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి మీరు 23లో మీరు కనుక ట్రేడ్ని ఓపెన్ చేస్తే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎక్స్పైరీలో 450 పుట్ని మీకు 23లో మీరు కనుక సెల్ చేయగలిగినట్లయితే, సో మీకు ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 20లో మీరు ఇక్కడ క్లోజ్ చేశారు, నెక్స్ట్ ఎక్స్పైరీలో 23లో ఓపెన్ చేశారు. సో డిస్టెన్స్ ఎంత, 3 పాయింట్స్. సో ఇక్కడ మీకు 3 పాయింట్స్ గెయిన్ అయ్యాయి కదా. గుర్తుపెట్టుకోండి, ఈ 3 పాయింట్స్ని మీ యొక్క కింగ్, ఇక్కడ మనం ముందే చెప్పాం కదా 10 అనేది మన మొత్తానికి మార్గదర్శిగా ఉంటుందని. సో ఆ 3 పాయింట్స్ని తెచ్చి దీనికి యాడ్ చేస్తాం అనమాట. సో మన ఎక్స్పైరీ అప్పుడు మన యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా ఇక్కడ 3 పాయింట్స్ యాడ్ చేయొచ్చు. అర్థమవుతుందా. సో 450 పుట్ని మనము 13 పాయింట్స్కి సెల్ చేసినట్లు అవుతుంది అనమాట. సో ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది రోలింగ్ అనేది. రోలింగ్ నేర్చుకుంటే మీకు అడ్జస్ట్మెంట్స్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం క్రెడిట్లోకి వస్తే ఎంత క్రెడిట్ తీసుకుంటున్నాం అనే దాన్ని మన యొక్క ఇనిషియల్ క్రెడిట్కి మనం యాడ్ చేస్తూ వెళ్తాం అనమాట. అలాగే డెబిట్ విషయానికి వస్తే, ఒకవేళ ఇక్కడ మీకు చెప్పాల్సింది బ్రేక్ ఈవెన్ అనమాట. సో అట్లీస్ట్ మీరు అడిషనల్గా కలెక్ట్ చేయకపోయినా ఇక్కడ మీరు 20 క్లోజ్ చేసిన నెక్స్ట్ ఎక్స్పైరీలో
20 కంటే ఎక్కువ ఉండేది ఓపెన్ చేయాలి, లేదా 20 అయినా ఓపెన్ చేయాలన్నమాట. ఓకేనా. సో అంతకంటే తక్కువ ఉండేది మాత్రం ఓపెన్ చేశారంటే మీకు సేమ్ స్ట్రైక్ ప్రైస్ని పెట్టుకొని అంతకంటే తక్కువ ఓపెన్ చేస్తే అది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో దానికంటే తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ చేయకూడదు, ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేయడమే మంచిది. ఓకే. సో ఇప్పుడు 20 కంటే తక్కువ ఉన్న ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే డెబిట్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో తీసుకోవచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇది డెబిట్ కండిషన్. సో డెబిట్ అయినా పర్లేదు, కానీ మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అదేంటంటే సో ఇక్కడ మనం 450 పుట్ని నేను సెల్ చేస్తున్నాను 10 రూపీస్కి. ఓకేనా. సో ఈ ఎక్స్పైరీ అయిపోయింది, నా వ్యూ రాంగ్ అయింది, ప్రైస్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట, రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు 20 రూపీస్కి వెళ్ళిపోయింది అనమాట, 10 రూపీస్లో సెల్ చేసిన పుట్ అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ప్రైస్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఇది నేను డ్రా చేస్తాను, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ రేంజ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే పుట్ని నేను నెక్స్ట్ ఎక్స్పైరీలో సెల్ చేయడానికి, ఇదే పుట్ని నేను సెల్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత ఉంది నెక్స్ట్ మంత్లో? సో ప్రైస్ ఇక్కడే ఉంది, సో అక్కడే ఉండే పుట్ని సెల్ చేస్తే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎంత ఉంది? సో తక్కువ ఉంది కాబట్టి సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఎక్స్పైరీకి వెళ్ళి సో మన యొక్క స్ట్రైక్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. అంటే ఇక్కడ నుంచి మన యొక్క స్ట్రైక్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తాం. అలా డౌన్ చేస్తున్న టైంలో మనకు కొంత డెబిట్ వస్తుంది అనమాట. సో అదేంటంటే ఈ స్ట్రైక్ని ఇక్కడ క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మంత్కి వెళ్ళి సో 450 కాకుండా 420 పుట్ని సెల్ చేసే ప్రయత్నం చేస్తాం అనమాట. సో 420 పుట్ అనేది ఖచ్చితంగా డెబిట్లోనే ఉంటుంది. అంటే ఇక్కడ మనం 20లో క్లోజ్ చేస్తున్నాము, కానీ మనకు నెక్స్ట్ ఎక్స్పైరీలో ఉండే 420 పుట్ అనేది 20 కంటే తక్కువలోనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే సో కొంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొన్నిసార్లు 20లో కూడా దొరకచ్చు, మీకు 20లో దొరకచ్చు, 21 ఈవెన్ డౌన్ చేస్తున్న క్రెడిట్లో కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎక్స్పైరీ డేస్ పైన డిపెండ్ అయింది అనమాట. సో మీకు కనుక 20లో దొరికింది అనుకోండి, సో ఈవెన్లో దొరికినట్టు, బ్రేక్ ఈవెన్లోనే దొరికినట్లు. సో మీరు 20లో సెల్ చేశారనుకోండి, సో అప్పుడు మీరు 420 ప్లస్ మీ యొక్క ఇనిషియల్ క్రెడిట్ ఎంత 10, సో యాడ్ చేస్తే 410 అవుతుంది మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంటైర్ స్ట్రాటజీలో. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కొంత ట్రిక్కీగా ఉంటుంది. ఒకవేళ లేదు సో మీరు ఇక్కడ 20లో క్లోజ్ చేశారు, సో ఇక్కడ మీరు 420 స్ట్రైక్ని ఓపెన్ చేస్తున్నారు, అలా ఓపెన్ చేస్తుంది ఒక 16లో దొరికింది అనుకోండి మీకు. సో ఇక్కడ మీరు 20లో క్లోజ్ చేశారు ఈ ప్రీమియంని, ఇక్కడ మీరు 420 పుట్ని మీరు 16లో సెల్ చేస్తున్నారు అనుకోండి. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 20లో క్లోజ్ చేశారు, 16లో ఓపెన్ చేశారు, మీకు రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత వచ్చింది? మీకు 4 పాయింట్స్ డిస్టెన్స్ వచ్చింది కదా, డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఈ 4 పాయింట్స్ని ఈ యొక్క మీ ఇనిషియల్ క్రెడిట్లోంచి తీసేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు డెబిట్ అయింది 4 పాయింట్స్. సో 4 పాయింట్ని మీ ఇనిషియల్ క్రెడిట్లోంచి తీసేస్తే మీకు ఎంత క్రెడిట్ ఉంటుంది? ఇప్పుడు మీ హ్యాండ్లో 6 రూపీస్ మీ క్రెడిట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు 420 మైనస్ ఈ 6ని ఈ -6 అనమాట. అప్పుడు మీకు ఎంత వస్తుంది? 414 వస్తుంది అనమాట మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. 414 అనేది మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి కండిషన్లో మీరు రోల్ చేస్తున్నప్పుడు మీరు డెబిట్ అవుతున్నారు అంటే మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ అన్న ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో ఓకేనా. సో మీ బ్రేక్ ఈవెన్ ప్రైస్ అన్న మీకు కంఫర్ట్ని ఇవ్వాలి. సో లేదు మీరు క్రెడిట్తోనే లేకపోతే క్రెడిట్తో కానీ ఈవెన్తో కానీ మీరు అడ్జస్ట్ చేస్తున్నారు అంటే మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ కొంతవరకు ఇంక్రీజ్ అవ్వాలి. ఎలా చూసినా మీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఓకేనా. రోలింగ్లో ఓకే, రోలింగ్ ఇదంతా బాగుంది. సో ఇప్పటిదాకా కనిపించింది కొంత కన్ఫ్యూజన్గా ఉన్నా కొంత బాగానే ఉంది. బట్ ఎప్పుడు చేయాలి రోలింగ్, ఎప్పుడు అడ్జస్ట్మెంట్స్ ట్రిగ్గర్ చేయాలి అనేది దాని విషయానికి వస్తే సో ఇదే ఇంపార్టెంట్. సో 2 విధాలుగా చేస్తారండి. సో అది ఎలాంటి ఏ విధాలలో చేస్తారంటే అడ్జస్ట్మెంట్స్, సో మనం సెల్ చేసిన తర్వాత మన స్ట్రైక్ ఇక్కడ ఉంటుంది, మన యొక్క బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది దూరంలో ఉంటుంది కొంత డిస్టెన్స్లో. సో ఈ ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కావచ్చు లేదా స్పాట్ అనుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఎప్పుడైతే మన స్ట్రైక్ని రీచ్ అవుతుందో ఇది అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఓకేనా. ఒకవేళ ఇది మిస్ అయ్యి కొంతమంది ఇక్కడే అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే మన యొక్క ఎల్టీపీ ప్రైస్ అనేది మన బ్రేక్ ఈవెన్ ఈ పాయింట్ని టచ్ చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ సహజంగా నేనేం చేస్తానంటే నేను ఏదైతే స్ట్రైక్ని సెల్ చేశానో నా సెల్ చేసిన స్ట్రైక్ని ఎప్పుడైతే ఈ ఎల్టీపీ రీచ్ అవుతుందో లేదంటే ఈ స్పాట్ రీచ్ అవుతుందో అప్పుడు నేను అడ్జస్ట్మెంట్ని ట్రిగ్గర్ చేస్తాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి, తక్కువ ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడు మాత్రమే రోలింగ్కి వెళ్ళాలి. ఎక్కువ ఎక్స్పైరీ డేస్ ఉన్నప్పుడు అదర్ సైడ్ లెగ్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటిని మూవ్ చేసే ప్రయత్నం అయితే చేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే టెక్నిక్ అయితే ఇదే అనమాట. సో మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే రోల్ అవుట్
అండ్ డౌన్ చేస్తాను. అంటే ఈ మెథడ్, ఈ డెబిట్ అనే ఈ మెథడ్ ఉంది చూసారా, ఈ మెథడ్ని ఫాలో అవుతాను. సో మీరు బిగినర్ అయితే ఈ మెథడ్, అంటే మీరు ఫస్ట్ టైం కనుక మీరు రోల్ చేస్తుంటే క్రెడిట్కి కానీ ఈవెన్కి కానీ ఈ రెండిట్లో ట్రై చేయండి. సో ఇది అయిన తర్వాతే మీరు ఈ మెథడ్కి రండి. ఈ మెథడ్లో మన ఇనిషియల్ క్రెడిట్ అనేది కొంత తగ్గినా మన బ్రేక్ ఈవెన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కువ ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది వచ్చేసి ఈ డెబిట్ అనే ఈ మెథడ్ ఉంది చూసారా, ఇది ఎక్కువ శాతం ఛాన్స్ ఉంది. అలాగని ఇది లేదనుకుంటే కాదు, ఇది కూడా ఉంటుందన్నమాట. సో టాపిక్ అయితే చాలా టఫ్ టాపిక్, నాకు తెలిసినంత వరకు అర్థం కాకపోయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లేదు డైరెక్ట్గా మీరు డీల్ చేయాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కనుక జాయిన్ అయ్యి మీరు నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడైనా ఆడియో చార్ట్స్ పెడుతుంటాను. ఆడియో చార్ట్లో మీరు ఈ టాపిక్ని మీరు అడిగినట్లయితే నేను మీకు అక్కడ లైవ్లోనే మీకు ఆన్సర్ని అయితే చేస్తాను అనమాట. సో టఫ్ టాపిక్, అర్థం కాకపోయినా కానీ అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మీ ట్రేడ్ రాంగ్ అయినా ఆ ట్రేడ్ని ప్రాపర్ వేలో పెట్టగలిగే మెథడ్ ఇది. సో ఇక్కడ అర్థం కాకపోవడానికి పెద్ద టఫ్ టాపిక్ అయితే కాదు. సో కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.